హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న పార్లమెంట్లో ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్కి 0 అవర్లో క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే మైనారిటీస్కి పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉందనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద క్వశ్చన్ వేయడం జరిగితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు రిప్లై ఇస్తా పాకిస్తాన్, బంగ్లాదేశ్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీస్ గురించి తనదైన వేలో బీజేపీ ఎలా అయితే డిస్టార్ట్ చేస్తుందో, బీజేపీ ఎలా అయితే హిందూ ముస్లిం అంశాన్ని లేకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంశాలని ఎలా ముడిపెట్టి భారతదేశ రాజకీయాల్ని ఒక తప్పుదోవ పట్టించుకుంటూ రాజకీయాలు చేస్తూ చాలా క్లియర్గా అదే పని చేసే ప్రయత్నం చేశారు. ఆయన రిప్లైలో ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఈవెన్ ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ యొక్క మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం మార్చలేకపోయారు. అంత బిగాటెడ్ మైండ్ సెట్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ క్వశ్చన్ అడిగింది చాలా క్లియర్గా పాకిస్తాన్లో, తర్వాత యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్లో హిందువుల మీద, అక్కడ ఉన్న మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా హిందూస్ మీద జరుగుతున్న అటాక్స్ గురించి, అండ్ అదర్ రిలీజియస్ మైనారిటీస్ ఇన్ పాకిస్తాన్, క్రిస్టియన్స్ అవనివ్వండి, సిఖ్స్ అవనివ్వండి, అహ్మదీయన్స్ అవనివ్వండి, వీళ్ళందరూ అక్కడ మైనారిటీస్గానే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి జరుగుతున్నటువంటి అక్కడ డిస్క్రిమినేషన్ అవనివ్వండి, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి క్వశ్చన్ పార్లమెంట్లో ఆబ్వియస్గానే అడిగే ప్రయత్నం చేశారు. నాకు తెలిసి పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ హిందువుల మీద దాడి జరిగితే నాకు తెలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉందని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఆ దేశంలో స్థిరపడ్డ వాళ్ళు, వాళ్ళ దేశంలో ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు, సో వాళ్ళ గురించి అంతలా టైం వేస్ట్ చేసేసి ఇక్కడ బీజేపీ ఇక్కడ హిందువులను రెచ్చగొట్టాల్సిన అవసరం, దాన్ని పార్లమెంటు వేదికగా చేసుకొని రెచ్చగొట్టాల్సిన అవసరం ఎందుకు ఉంది? మన దేశంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి? మన దేశంలో నిరుద్యోగ సమస్య ఏంటి? మన దేశంలో రైతుల సమస్య ఏంటి? మన రూపీ డిప్రిషియేషన్ ఏంటి? మన ఎకనామిక్ స్లో గ్రోత్ రేట్ ఎందుకు జరుగుతూ ఉంది? మన డిప్లొమసీలో మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? ఇండియా ఎందుకు ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం జరగట్లేదు? అంటే ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీల ఇంప్లిమెంటేషన్ దిశగా బీజేపీ పనిచేస్తుందా లేదా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు. 2 కోట్ల ఉద్యోగాల బదులు 2 లక్షల ఉద్యోగాలన్నా ఇస్తున్నారా లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అని ఇలాంటి అంశాల మీద ఇంట్రాస్పెక్షన్ చేయకుండా అదే పనిగా అవకాశం దొరికింది కదా, క్వశ్చన్ అడిగారు కదా అనేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ని బూచిగా చూపించి ఇక్కడ దేశంలో జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్స్ అవనివ్వండి, దేశంలో జరుగుతున్నటువంటి పాలసీ పారాలసిస్ అవనివ్వండి, దేశంలో జరుగుతున్నటువంటి మైనారిటీస్ మీద దాడి అవనివ్వండి, వీటన్నిటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో మణిపూర్ అంశం మీద మాట్లాడరు. మణిపూర్లో తెగలు తన్నుకు చస్తూ ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్లో హిందువులకి ఏదో జరుగుతుంది, పాకిస్తాన్లో హిందువులకి ఏదో జరుగుతుంది, పాకిస్తాన్లో మైనారిటీస్కి ఏదో జరుగుతుంది అంటారు. కానీ సొంత దేశంలో ఒక రాష్ట్రంలో 2.5-3 సంవత్సరాలుగా కుల కలహాలతో ఎథనిక్ క్లిన్సింగ్ ఎథనిక్ గొడవలు జరుగుతూ ఉంటే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత కూడా స్టేట్ యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బెటర్ అవ్వకపోతే ఆ రాష్ట్రం గురించి చర్చ జరపాల్సింది పోయి పార్లమెంట్లో పాకిస్తాన్లో హిందువులు, బంగ్లాదేశ్లో హిందువులు అంటారంటే వీళ్ళని ఏమనాలి అసలు? అంటే దేశంలో ప్రజలు, దేశంలో ఉన్నటువంటి వివిధ తెగలు, లేకపోతే దేశంలో ఉన్న మైనారిటీలు మనుషులుగా చూడరా మీరు అసలు? ఔరంగజేబ్ సెంట్రిక్గా మహారాష్ట్రలో జరుగుతున్న గొడవ గురించి పార్లమెంట్లో చర్చ జరపరు వీళ్ళు. కానీ వీళ్ళకి బంగ్లాదేశ్లో హిందువుల గురించి చర్చ జరగాలి వీళ్లకు, లేకపోతే పాకిస్తాన్లో హిందువుల గురించి చర్చ జరగాలి. ఇది ఎక్కడే డ్యూయల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాని పరిస్థితి. నిజంగా మీకు అక్కడ హిందువుల పట్ల అంత కన్సర్న్ ఉందనుకుందాం టైం బీయింగ్, కానీ మణిపూర్లో జరుగుతున్న గొడవ గురించి మీకు ఎందుకు కన్సర్న్ ఉండదు? మణిపూర్లో ఉన్న హిందువులు కాదా? మహారాష్ట్రలో జరుగుతున్న గొడవల వల్ల హిందువులకు నష్టం జరిగితే అది ఆ హిందువుల గురించి మాట్లాడరు. ఇక్కడ జరుగుతున్న గొడవల్ని చల్లార్చలేని మీరు, ఇక్కడ జరుగుతున్న గొడవలను ఆపే ప్రయత్నం చేయని మీరు, ఇక్కడ జరుగుతున్న గొడవలకి మంటలకు చలికాచుకునే మీరు, వేరే దేశంలో హిందువుల మీద జరుగుతున్న దాడిని మళ్ళీ ఇక్కడ సొసైటీలో ఒక రకమైన డిస్హార్మోని తీసుకొచ్చి దానివల్ల పొలిటికల్ మైలేజ్ పొందాలని ఒక దుర్బుద్ధి తప్ప ఇంకోటి ఏమన్నా కనిపిస్తుందా? అండ్ ఇప్పుడు జరుగుతున్న దాడులకి ఇందిరాగాంధీకి ఏంటి సంబంధం అసలు? ఇందిరాగాంధీ గారు ఆవిడకున్న డెసిసివ్ లీడర్షిప్ స్కిల్స్తో 2 పక్కల 2 తలకాయ నొప్పులు అవుతున్నాయని ఒక నిర్ణయానికి వచ్చిన ఆవిడ దేశాన్ని 2 ముక్కలు చేసిన ధీర వనిత ఆవిడ. 2 పక్కల తలకాయ నొప్పి ఉండొద్దు, ఒక పక్క తలకాయ నొప్పి ఉంటే ఏదోలా బేర్ చేయొచ్చు అనేసి అలా ఈస్ట్ పాకిస్తాన్ని, వెస్ట్ పాకిస్తాన్కి 2గా చేసి బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని క్రియేట్ చేసింది ఆవిడ. ఎంతో కొంత హెడేక్ తగ్గించగలిగారు కదా. సో ఆవిడే మార్చలేకపోయారంటే ఏ దేశాన్ని ఎవరు మార్చలేరు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ మైనారిటీస్ మీద చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో, సంఘ్ పరివార్ మనుషులు ఏవైతే దాడి చేస్తున్నారో ఇండియాలో ఉన్న మైనారిటీస్ మీద, ఇండియాలో జరుగుతున్నటువంటి వేరే చిన్న కులాల మీద జరుగుతున్న దాడిని వేరే దేశాలు ఏమైనా మార్చగలరా? ఇక్కడ మార్చలేరు కదా. మారిస్తే మారుతారా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు? మారరు కదా. అలానే పాకిస్తాన్లో జరుగుతున్న గొడవలకి పాకిస్తాన్ ఇంటర్నల్ అఫైర్స్ని
ఇందిరాగాంధీ మార్చాలని అనుకుంటున్నారంటే అసలు మీకు ఏమాత్రం అసలు ఒక దేశం యొక్క సావరెన్ పవర్స్ ఏంటి అనే దాని మీద క్లారిటీ ఉందా లేదా అనేది నాకు అసలు అర్థం కాని అంశం. నిజంగా మీకు హిందువుల పట్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉన్న హిందువుల పట్ల అంత కన్సర్న్ చూపించే వాళ్ళైతే ఇక్కడ మహారాష్ట్రలో ఔరంగజేబ్ సెంట్రిక్గా హిందూ ముస్లింల మధ్య జరిగే గొడవను ఆపే ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? మణిపూర్లో జరుగుతున్న గొడవను ఆపే ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? అండ్ ఇక్కడ మీకు హిందూ సమాజం పట్ల అంత కన్సర్న్ ఉంటే హిందూ సమాజంలో ఉన్న యువత జై శ్రీరామ్ అని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నం మీరు ఎందుకు చేయరు? భారతదేశంలో హిందూ యువత ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద అల్లాడుతున్నారు, వాళ్ళకు ఉద్యోగ కల్పన ఎందుకు చేయరు మీరు? భారతదేశంలో హిందూ రైతులు గిట్టుబాటు ధరకు అల్లాడిపోతున్నారు, వాళ్ళకి మేలు చేసే ప్రయత్నం ఎందుకు చేయరు? మీరు హిందువుల కోసమే పనిచేస్తున్నారని చెప్తున్నారు కదా. ప్రపంచంలో హిందువులకి ఏం జరిగినా మాట్లాడతారు, కానీ స్వదేశంలో హిందువులు పడుతున్న అవస్థల గురించి ఎవరు మాట్లాడతారు? అది వ్యవసాయ రంగంలో ఉన్న హిందువులు అవనివ్వండి, నిరుద్యోగ హిందువులు అవనివ్వండి, లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో చాలీచాలని జీతాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న హిందువులు అవనివ్వండి, వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయరు మీరు? అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల్ని ఒక సాగ్గా చూపించి ఇక్కడ సమాజాన్ని కంప్లీట్గా పోలరైజ్ చేసేసి ఆ పోలరైజేషన్లో పొలిటికల్ మైలేజ్ పొందాలని ఒక దుర్బుద్ధి తప్ప మీకు అసలు నిజంగా హ్యూమన్ రైట్స్ మీద ఎక్కడన్నా కన్సర్న్ ఉందా? నిజంగా మీరు హ్యూమన్ రైట్స్కి అంత వాల్యూ ఇచ్చే మనుషులైతే, ఫండమెంటల్ రైట్స్కి అంత వాల్యూ ఇచ్చే మనుషులైతే, కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘడి మీద మీరు ఎలాంటి కేసులు పెట్టించారు? సుప్రీంకోర్టులో చివాట్లు పెట్టింది కదా గుజరాత్ ప్రభుత్వానికి, నిన్ననే అది కూడా జరిగింది. సో ఏ సొసైటీ కన్నా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆ సొసైటీకి చాలా ఇంపార్టెంట్. అవి సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పట్లా. ఫ్రీ స్పీచ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హెల్తీ సొసైటీ. కానీ మీరు ఇండియాలో ఫ్రీ స్పీచ్ ఉండేలా చేస్తున్నారా? బాంబేలో ఏక్నాథ్ షిండే చేసినటువంటి రాజకీయ వికృత క్రీడ గురించి కునాల్ కమ్రా మాట్లాడితే ఏం చేశారు? మీ ఆర్ఎస్ఎస్ మనుషులు శివసేన షిండే వర్గం వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి ఆఫీస్ని ధ్వంసం చేశారు కదా. అంటే ఇక్కడ జరుగుతున్న దాడిని కట్టడి చేయలేరు, ఇక్కడ జరుగుతున్న దాడులను ఆపలేరు. ఈ సమాజంలో శాంతిని తీసుకురాలేని మీరు పాకిస్తాన్లో శాంతి కావాలని కోరుకుంటారు, బంగ్లాదేశ్లో శాంతి కావాలని కోరుకుంటారు, శ్రీలంకలో శాంతి కావాలని కోరుకుంటారు, మాల్దీవ్స్లో శాంతి. ఇది ఎక్కడి ద్వంద్వ విధానం? ఇక్కడ కునాల్ కమ్రా మీద జరుగుతున్న దాడిని ఆపగలరా మీరు? ఇక్కడ మైనారిటీ లీడర్స్ మీద జరుగుతున్న దాడులను ఆపగలరా? అరే రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘడి మీద జరుగుతున్న ఇల్లీగల్ కేసులు ఏవైతే పెట్టారో వాటిని మీరు కట్టడి చేసే ప్రయత్నం చేయగలరా? అంటే మీరు దేశంలో జరుగుతున్న ఒక అరాచక విధానాన్ని ఆపలేని మీరు పక్క దేశాల్లో అరాచకం జరుగుతుందో లేదో తెలియదు కానీ వాటిని ఆపాలని మీరు అడుగుతున్నారంటే మీ అసలు మైండ్ సెట్ ఏంటిది? ఈ హిందూ ముస్లిం అంశాన్ని, బంగ్లాదేశ్ పాకిస్తాన్ అంశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? భారతదేశ రాజకీయాల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడి మీకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనుకుంటే బీజేపీ వాళ్ళకి నిద్ర పట్టదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నిద్ర పట్టదు. హిందూ ముస్లిం అనే పదం రాకుండా వీళ్ళకి ముద్ద దిగదు రోజుకి. సో ఏ కాడికి వీళ్ళ రాజకీయాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ హిందూ ముస్లిం తప్ప భారతదేశాన్ని ఏదో వికసిత భారత్ అంటున్నారు కదా, ఆ వికసిత భారత్ దిశగా ముందుకు తీసుకెళ్లే దానికి పాలసీలు ఎక్కడున్నాయి? ఎలాంటి పాలసీలు తీసుకొస్తున్నారు? దేశంలో యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారా? దేశంలో వ్యవసాయానికి మేలు ఏమైనా చేసే పనులు చేస్తున్నారా? దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఏమైనా పెంపొందించే పనులు చేస్తున్నారా? దేశంలో ఎంఎస్ఎంఈని స్ట్రెంగ్తన్ చేసే పనులు ఏమైనా చేస్తున్నారా? ఇలాంటివి ఏం చేయకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్, హిందూ ముస్లిం ఏంటి గొడవలు అసలు? అంటే ఎవరన్నా మీ రాజకీయ వికృత క్రీడకు అగ్నిస్ట్గా ఎవరన్నా మాట్లాడగలిగితే వాళ్ళ మీద ఫిజికల్ దాడులు చేయడం, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? సో మీరు చేయగలిగితే పార్లమెంట్ని దొరికిన ప్రతి ప్లాట్ఫామ్ని అడ్డగోలుగా వాడుకొని హిందూ ముస్లిం పాకిస్తాన్ బంగ్లాదేశ్ రాజకీయాలు చేయకుండా భారతదేశానికి ఏది అవసరమో ఆ రాజకీయాలు చేయండి, ఆ విధానాలు మాట్లాడండి, ఆ పాలసీస్ మాట్లాడండి ప్లాట్ఫామ్ మీద. అంతే తప్ప సంబంధం లేని దేశం గురించి, సంబంధం లేని అంశాల గురించి మాట్లాడి దేశాన్ని రియల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ.